థ్యాంక్స్ రా. సారీ అన్నయ్య. దేనికి సారీ? అదే హోటల్ ఉందని నాకు తెలుసు, నేను రావాలని చాలా ప్రయత్నించాను. కానీ అక్కడ అక్క వాళ్ళందరూ నన్ను ఫోర్స్గా ఆపేశారు. నేను అక్కడ పూజలో ఉన్నా నా మనసంతా ఇక్కడే ఉందన్నా. నీ గురించి నాకు తెలుసురా. థ్యాంక్స్ రా పకోడా, వెంటనే ఫోన్ చేసి వీడిని పిలిపించావు. ఊరికన్నా నాకు థ్యాంక్స్ చెప్తావేటన్నా, నువ్వెంతైనా తూపవన్నా. సారీ వదిన, నా వల్ల మీరు కూడా ఇక్కడికి వచ్చి కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు వీణ్ణి పొగడకపోతే రాఘవ్ మనసులో ఇంకా బ్యాడ్ అయిపోతాను. అయ్యో మాధవ, ఎందుకలా అంటావు? ఇది మనదే, మనకి మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఏదో నాకు చేతనైంది నేను ట్రై చేశాను, కానీ దానివల్ల మీకు మంచి జరగకపోగా వ్యాపారమే చెడిపోయే పరిస్థితి వచ్చింది.